హాయ్ గైస్, ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ టైం. నేను యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసి చాలా మంత్స్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఒక కొత్త గోప్రో ఉంది. సో వీడియోస్ ఎడిట్ చేయడానికి ఒక ఐప్యాడ్ కూడా ఉంది. సో ఇట్ విల్ బి చాలా ఈజీ అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా అంటే అసలు కెనడా వచ్చిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్, అలాగే ఏం కొనాలని చెప్తాను. బేసికల్లీ కెనడాకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో ఫోన్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫోన్స్ అనేవి చాలా చీప్ ఉంటాయి, అంటే అవి చాలా చీప్గా మనకి దొరుకుతాయి అనమాట. సో అందరూ అవి కొనడానికి ఇష్టపడతారు. అలాగే నేనేం చెప్పబోతున్నా అంటే కెనడాకి వచ్చిన ప్రతి ఒక్కరు, లైక్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే బేసికలీ ఒక 5 to 10 పీపుల్ నాకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తుంటారు. సో ఈ వీడియో పర్టికులర్లీ వీళ్ళ కోసమే. సో నా వీడియో మీరు ఫాలో అవుతూ రియల్గా కెనడా రావాలనుకుంటే నేను చెప్పేది ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే మీరు కెనడాకి వచ్చిన ఫస్ట్ 1 monthలో మీరు కొనాల్సింది అంటే ఫోన్ కాదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కార్ కొనండి. సో మోస్ట్ ప్రాబబ్లీ మై ఫ్రెండ్స్, నేను కొత్తగా వచ్చా, నాకు తెలిసిన వాళ్ళు, నేను సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా కార్ కొనమని సజెస్ట్ చేస్తాను. మోస్ట్లీ ప్రతి ఒక్కళ్ళు విత్ ఇన్ లైక్ 1 month ఆర్ 1.5 monthలో ఫస్ట్ వచ్చి కానీ కార్ కొనేస్తారు. అసలు కార్ ఎందుకు కొనాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో బేసికల్లీ నేను ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, అంటే చాలా తక్కువ యూజ్ చేస్తా, తక్కువ రిప్లైస్ ఇస్తా, అలాగే దానికి మొత్తం ఎనేబుల్ చేస్తుంటా. అంటే నాకు ఎవరు మెసేజ్ పెట్టినా రాదు. సో ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ అయింది దాని లోపల. సో అలాగే నేనేం చెప్తానంటే కార్ ఎందుకు కొనాలంటే, నేను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. స్క్రోల్ చేస్తూ ఉంటే చాలామంది బేసికల్లీ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి వాళ్ళకి నచ్చట్టు ప్రమోట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు వ్యూస్ రావాలంటే ఏం చేయాలంటే కొంచెం పార్ట్ టైం జాబ్స్ గురించి వీటి గురించి మాట్లాడామనుకో మనకి వ్యూస్ బాగా ఎక్కువ వస్తాయి. సో అది ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ పార్ట్ టైం లేవు అని చెప్పేసి ఒక సాడ్ బీజియం పెడుతుంటారు. నేనైతే కనీసం ఒక 60 to 70 అలాంటి రీల్స్ చూస్తుంటాను అనమాట, నేను మేబీ ఇప్పుడు చూసిన వాటిలో. సో అది కానీ మీరు నమ్మారంటే అంతకన్నా పెద్ద తప్పు ఇంకోవట్లేదు. సో బేసికలీ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అందరినీ హిప్నోటైజ్ చేస్తారు. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవు అనే మైండ్ సెట్తో మిమ్మల్ని ఉంచేస్తారు. బేసికలీ పార్ట్ టైం జాబ్స్ మనకు అవసరం లేదు. మీ దగ్గర కానీ కారు ఉంటే అసలు పార్ట్ టైం జాబ్స్ చేయడానికి 4-5 times మనీ రావచ్చు. సో బేసికలీ మేబీ మీ గైస్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఎలా వస్తాయని చెప్పేసి. సో దానికి చాలా వేస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ బేసికల్లీ మీ దగ్గర కార్ అయితే ఉండాలి. సో నన్ను నమ్మితే మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చిన ఫస్ట్ మంత్లో కార్ కొనండి. అసలు కెనడాలో కార్ ఎలా కొనాలనే నుంచి వీడియో మొత్తం. బేసికలీ కార్ యాక్చువల్లీ 3 types ఉంటాయి. బేసికలీ ఒక్కొక్కల పర్సెప్షన్ ఒకలా ఉండేది. ఇది నా పర్సెప్షన్ అనమాట. సో నేను అందుకనే మంచిగా ఐప్యాడ్లో అంతా రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఏది మిస్ కాకూడదు. సో ప్రతి ఒక్కరు రాసుకుంటే ఏంటంటే ఏ పాయింట్ మిస్ కాకుండా చెప్తే మళ్ళీ ఎవరు కామెంట్ చేయకుండా ఉంటారు అనమాట. మేబీ ఇంకా డౌట్స్ రాకుండా అలాంటి ఎరాడికేట్ చేయడానికి నేను ఒక ఐప్యాడ్ మొత్తం రాసుకొచ్చుకున్నాను అనమాట. అలాగే ఐప్యాడ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని నేను చాలా ఫ్రీగానే కొంటాను. మీకు కూడా చాలా వేస్ ఉంటాయి ఫ్రీగా కొనడానికి. సో ఆర్బీసీ బ్యాంక్స్ లాంటివి తీసుకుంటే మీకు ఫ్రీ వాచెస్, ఐప్యాడ్స్ అన్నీ వస్తుంటాయి. మీకు టైం దొరికినప్పుడల్లా అలాంటివన్నీ గ్రాప్ చేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేదంటే టైప్స్ ఆఫ్ కార్స్. యాక్చువల్లీ కార్స్ మొత్తం 3 types ఉంటాయి బేసికలీ. సో ఒక్కొక్కరు పర్సెప్షన్ ఇంకోలా ఉంటుంది. ఇది ఓన్లీ మై పర్సెప్షన్. సో మీ పర్సెప్షన్ ఎలా ఉంటుందో మీరు అలా చేసుకోండి. ఫస్ట్ పర్సెప్షన్ ఏంటంటే ఓల్డ్ కార్స్, యూజ్డ్ కార్స్, బ్రాండ్ న్యూ కార్స్. సో బేసికలీ ఈ 3 types ఆఫ్ కార్స్ ఉంటాయి అనమాట. మీరు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళంటే కార్ కొనాలంటే ఖచ్చితంగా మీరు ఓల్డ్ కార్ కొనాలంటే ఒక 10 years బ్యాక్ కార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2015 ఎలా అంటారా. సో ఇలాంటి 2015, 2016, 2014 మీకు చాలా తక్కువలో దొరుకుతున్నాయి. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అదంతా అని. ఫస్ట్ అయితే కార్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఓల్డ్ కార్స్ అంటే 10 years ఓల్డ్ కార్స్ అలా ఉంటాయి. సెకండ్ వచ్చేసి సెమీ యూజ్డ్ కార్స్, అంటే అటు ఇటుగా 1 lakh kilometers, 80,000, 60,000, 70,000 తిరిగిన కార్స్. ఇవన్నీ సెమీ కార్స్ అనమాట. అంటే ఒక 4-5 years ఓల్డ్ ఉంటాయి. అంటే 2020, 2021 సంథింగ్ అరౌండ్ అలా ఉంటాయి. నెక్స్ట్ బ్రాండ్ న్యూ కార్స్. సో బ్రాండ్ న్యూ కార్స్ కూడా మనకి చాలా ఆప్షన్స్లో దొరుకుతాయి. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ 3 types ఆఫ్ కార్స్ అనమాట. ఓల్డ్, సెమీ యూజ్డ్. సో మీరు ఏ కార్ కలెక్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. వీడియో లాస్ట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ కార్స్ బాగానే ఉన్నాయి, కానీ కార్స్ ఎలా కొనాలి, ఎక్కడ తక్కువ కొనాలి అనేది మెయిన్ పాయింట్. ఫస్ట్ యూజ్డ్ కార్స్ అంటావా. సో 3 types ఆఫ్ కార్స్ ఉంటాయి కదా. ఒకటి ఫస్ట్ యూజ్డ్ కార్. సో మోస్ట్లీ యూజ్డ్ కార్స్ అంటే అటు ఇటుగా నీకు 1,80,000, 1,70,000 అంటే 1,50,000, 60,000 అవతల తిరిగిన కార్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే రోజుకి సరదాగానే 400 నుంచి 500 kilometers తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరి ఎవ్రీడే యూజ్డ్ కార్స్. సో మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఇలాంటి కార్స్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొనడానికే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మనకి డీలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ డీలర్స్ ఏంటంటే వాళ్ళు నచ్చిన ప్రైస్ చెప్తారు, మనం బార్గెన్ చేయడానికి కూడా ఎక్కువ బార్గెన్ చేయలేము వాళ్ళ దగ్గర. సో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది. మీకు కానీ ఫేస్బుక్ యాప్ ఉంటే, సో నేను కావాలంటే ఒకసారి చూపిస్తాను. మీరు కానీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో ఇలా ఉంటుంది అనమాట, మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి. బేసికల్లీ ఈ మిడిల్లో ఉంటుంది మార్కెట్ ప్లేస్ అని. ఈ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసి కానీ మీరు
ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అని సెర్చ్ చేస్తే ఇలా కుప్పలు తప్పలు కార్స్ అన్ని సెల్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయాలంటే మీ బడ్జెట్ని పట్టుకొని మీరు ఏ కార్ తీసుకోవాలి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు వాళ్ళకి మనీ చూసుకోవాలన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 5,000, 4,000 to 3,000 నీకు మంచి కార్స్ వస్తాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ హ్యుండై కార్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ హ్యుండై కార్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో మీకు చాలా పాసిబిలిటీ బాగుంటుంది. అలాగే మనం బార్గెన్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ నాకు వాడు చెప్పిన ప్రైస్ 6,500 చెప్పాడు. నేను బార్గెన్ చేసి అడ్జస్ట్ చేసి క్యాష్ ఇస్తానంటే 3,900కి ఇచ్చేస్తారనమాట. ఇంకా తక్కువ ప్రైస్కి మీరు మంచి కార్స్ ఉంటాయి. బేసికలీ కార్స్ ఎలా గ్రాప్ చేయాలంటే మీరు జీటీఏ ఏరియా కాకుండా అలా అవుట్ సైడ్ ఆఫ్ జీటీఏ నయాగరా ఫాల్స్ కానీ బ్యారీ కానీ, నా ప్రీవియస్ కార్ వచ్చేసి నేను బ్యారీలో కొన్నా. అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే అక్కడ తక్కువ మంది ఇండియన్స్ ఉంటారు, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సో మోస్ట్లీ నేటివ్స్ అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర బార్గెన్ చేసి తక్కువ ప్రైస్కి మంచి కార్ తీసుకోవచ్చు. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఇదంతా కాదు కానీ అందరికి ఖచ్చితంగా డౌట్ వచ్చింది, మేము వచ్చింది నిన్నగాక మొన్న కదా, మాకు ఎలా ఇస్తారు కార్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎలా ఉంటాయంటే డీలర్స్ ఉంటాయి. మోస్ట్లీ మీరు కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతుంటే డీలర్ షాప్స్ వస్తున్నమాట. కొంతమంది అమ్మాయిలు పెట్టుకొని వాళ్ళు ఇలా ఈ కార్ ఇంత, ఈ కార్ బై వీక్లీ. సో పేమెంట్స్ ఎలా అంటే మనకి ఇండియాలో అయితే మంత్లీ పేమెంట్స్ ఉంటాయి కార్స్కి, ఈఎంఐస్. కానీ ఇక్కడ ఎలా అంటే బై వీక్లీ, అంటే ఎవ్రీ 2 weeksకి నువ్వు పేమెంట్ చేయాలి. వీళ్ళు ఎలా చేస్తారంటే వీళ్ళు వాళ్ళకి ఎవరైనా అనవసరం, నువ్వు వచ్చి 5 days అయిందా 6 days అయిందా, నీ దగ్గర లైసెన్స్ ఉంటే చాలు నీకు ఎట్లయినా కార్ ఇప్పించేస్తారు, లోన్ అప్రూవ్ చేస్తారు బ్యాంక్ నుంచి. సో వీళ్ళకి అన్ని బ్యాంక్స్ టైప్స్ ఉంటాయి కాబట్టి నీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, క్రెడిట్ స్కోర్ ఆల్మోస్ట్ 0 ఉండి నువ్వు ఎప్పుడైనా బ్యాంక్కి దాన్ని ఏమంటారు దివాలా తీసి ఉంటారు చూసా కొంతమంది, అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు క్రెడిట్ అప్రూవ్ చేస్తారు, లోన్ అప్రూవ్ చేస్తారు అనమాట. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండిద్ది. మా రూమ్లో యాక్చువల్లీ 3 దగ్గర డీలర్స్ కార్స్ అనమాట. ఒకళ్ళు వచ్చేసి తవాంగి మోటార్స్లో ఉన్నారు, ఒకళ్ళు వచ్చేసి ఆక్టిన్ ఆటో. సో వీడియో ఎండ్లో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ కార్స్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ ఇంటి బయట పార్క్ చేస్తున్నారు, నేనైతే జస్ట్ ఒక లేక్ సైడ్కి వచ్చున్నాను. సో ఇదనమాట, మీకు కార్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. నీకు వచ్చి 1 month అయినా కానీ. సో నువ్వు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నీకైతే కార్ చేతిలోకి వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి బ్రాండ్ న్యూ కార్స్. నేనైతే బ్రాండ్ న్యూ కార్స్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీకు కొంచెం ప్రైస్ ఓవర్ ప్రైస్డ్ ఉన్నా కానీ మీకు సరిపోద్ది అనమాట. ఎందుకంటే మీరు లాంగ్ లాస్టింగ్ ఒక 6-7 years లోన్ పెట్టుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. కానీ కొత్త వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్డ్ కార్స్ ఇవ్వనండి, తక్కువ ప్రైస్లో కానండి. అప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో మనం అర్థమైంది కదా కార్స్ ఎక్కడ కొనాలి, ఎలాంటి కార్స్ కొనాలి. నెక్స్ట్ కార్ కొనిన తర్వాత మీకు ఫస్ట్ థింగ్ ఎక్స్పెన్సెస్. ఎలా అంటే మనకి ఇక్కడ కెనడాలో మోస్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇన్సూరెన్స్ అనేది మెయిన్ క్రూషియల్ ఫ్యాక్టర్. ఇన్సూరెన్స్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్లో 2 types ఉంటాయి. ఒకటి ఫుల్లీ కవరేజ్ ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చేసి సెమీ కవర్డ్ ఇన్సూరెన్స్. సో ఫుల్లీ కవర్డ్ అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి వేరే కార్ని గుద్దినా, వేరే కార్ వచ్చి నీ కార్ గుద్దినా, మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇద్దరికి కంపెన్సేట్ చేస్తారు, అంటే ఇద్దరికి మనీ ఇచ్చి సెటిల్ చేస్తారు. సో ఈ ఇన్సూరెన్స్ అనే దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, చాలా టెక్నిక్స్ ఉంటాయి. మీరు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే మాట్లాడి కనుక్కోవచ్చు, చాలా లూప్ హోల్స్ ఉంటాయి, మీరు ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కానీ ఒక కొత్త బ్రాండ్ మెర్సిడెస్ కొన్నాం. సో మెర్సిడెస్ కొని టొరంటో షోరూంలో కొన్నాం అనుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్ కానీ టొరంటోలో ఉంటుంటే వాడికి ఇన్సూరెన్స్ ప్రైస్ ఉంటుంది, నేను పీటర్బోలో ఉంటే నాకు ఇన్సూరెన్స్ ప్రైస్ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మెర్సిడెస్కి టొరంటోలో వాడి ఇన్సూరెన్స్ 600 కట్టాలనుకో, ఈ పీటర్బోలో వచ్చేసి 200 కడతాను అనమాట. సో అది ప్లేస్ టు ప్లేస్ ఇన్సూరెన్స్ వ్యారీ అవుతుంది అనమాట. అంటే యాక్సిడెంట్స్ రేషియో ఇవన్నీ చూసుకొని అంత డివైడ్ చేస్తారు. సో మేము బేసికల్ ఏం చేస్తామంటే నేనైతే మా ఇంటికి ఉంటుంది నా ఇన్సూరెన్స్. సో మా ఫ్రెండ్స్ ఎలా అంటే వాళ్ళు టొరంటో బ్రాండ్ అలా ఉంటారు అనమాట, వాళ్ళు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ని మా అడ్రస్లో మార్పిస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చాలా వేస్ట్ ఉంటాయి మార్చడానికి, కొంచెం రిస్కీ కానీ వాళ్ళంతా రిస్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. నేనైతే అలాంటి సజెస్ట్ చేయను. మోస్ట్ ప్రాబ్లీ మీ అడ్రస్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా కానీ ఈజీ ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా అవుతాయి కాబట్టి అలా ఉంటే బెటర్. కానీ రిస్క్ తీసుకునే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేనైతే సజెస్ట్ చేయను. కానీ మా వాళ్ళందరూ అయితే అలాగే చేసుకొని మార్చుకుని మా అడ్రస్ పెట్టుకుంటారు. బేసికలీ $300 to $400 ఎవ్రీ మంత్ సేవ్ చేయడం అంటే కొంచెం పెద్ద విషయమే. సో అలా ఇన్సూరెన్స్ మార్చుకుంటారు అనమాట. ఇదంతా బాగానే ఉంది కానీ కార్తో మనీ ఎలా సంపాదించాలి అనేది చాలా మందికి వచ్చే క్రూషియల్ థింగ్ అనమాట. ఇక్కడ ఎలా అంటే నీకు పార్ట్ టైం జాబ్ చేస్తే నీకు ఈ ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి, నీ పైన ఒక ఎంప్లాయీ ఉంటుంది. అదే నీ దగ్గర కారు ఉంటే నీ పైన ఎవరు ఉండరు, నీకు నువ్వే బాస్, నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు అనమాట. సో బేసికలీ దేర్ ఆర్ hundreds of ways how you can earn money with car. అంటే ఎలా అంటే నీకు దగ్గర కారు ఉంటే నీకు 100 రకమైన మార్గాలు ఉంటాయి. సో ఆ మార్గాలని నేను వీడియోలో చెప్పలేను కానీ చాలా ఉంటాయి, ఖచ్చితంగా కొంటే ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. సో దాని పేరు పాపురైడ్ అనమాట. సో ఇక్కడ కెనడాలో బాగా ఫేమస్ ఏంటంటే రైడ్ షేర్స్. అంటే ఇప్పుడు ఒక సిటీ దగ్గర నుంచి ఇంకో సిటీ
సిటీకి వెళ్ళడానికి బస్సెస్ చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటాయి, ఆడ్ టైమింగ్స్లో ఉంటాయి. సో అలాంటప్పుడు రైడ్ షేర్ చాలా యూజ్ అయింది. కానీ ఇది మనకి దాన్ని ఏమంటారు, క్యాష్ జాబ్ ఏం కాదు, ఇది మొత్తం సిన్ మీద ఆపరేట్. సో నీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం రాదు. సో ఇలా ఉంటుంది యాప్ అనేది, పాపురేట్ అనే యాప్. సో మీకు కానీ పాపురేట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను డైలీ టొరంటో వెళ్ళాను అనుకో, సో బేసికలీ 3-4 months బ్యాక్ నాకు బాగా డబ్బులు అవసరం అనమాట. అలా అవసరమైనప్పుడు నేను ఈ పాపురేట్ చేసి ఒక 1 month అంతా ఇదే చేసా. సో అలా చేస్తే నాకు అటు ఇటుగా $5,000 to $6,000 సేవ్ అయినాయి అనమాట. అంటే ఎవ్రీడే 30 days ఉంటే 30 days టొరంటో అప్ అండ్ డౌన్. సో మనకి వాళ్ళు మొత్తం మనకి సిన్ మీదే వేస్తారు, మనకి క్యాష్ అలాంటివి ఏముండదు. సో ఒకసారి మీకు వాడడం స్టార్ట్ అయితే మీకు అన్ని లూప్ హోల్స్ అని తెలిసి అన్నీ అర్థమవుతాయి అనమాట. అలాగే కొంతమంది డౌట్ రావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓన్లీ 20 hours ఉంటాయి కదా, నువ్వు ఇలా చెప్తే అలా అని. సో బేసికల్ ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నా పాపురేట్లో నేనే పెట్టి మా 20 hours నా అకౌంట్ ఇచ్చాను అనుకో, వాడు నా అకౌంట్ యూజ్ చేసుకుంటాడు. సో అది నేను ట్యాక్స్ కట్టుకోవాలి ఫైనల్లీ. కానీ ప్రస్తుతానికి వాడికైతే సేఫ్ కదా, వాడికి ఎక్కువ అవర్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లూప్ హోల్స్ అన్ని చాలా ఉంటాయి. నేనైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఖచ్చితంగా కెనడాకి వద్దాం అనుకున్న వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా రాగానే ఫస్ట్ మంత్లో కార్ కొనండి. కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు, అస్సలు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. మీరైతే గట్టిగా మనీ సేవ్ చేయొచ్చు. బేసికల్లీ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకన్నా 2-3 times అయితే ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళనే కనీసం 15-20 మంది ఉన్నారు, వచ్చి కానీ కార్స్ కొన్నారు. సో మరొకరు ఒక అబ్బాయి ఉంటాడు, రోహన్ అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా రీసెంట్గా ఒక 5 months అయింది వచ్చి, వాడి దాకా ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కార్ కొనేసాడు. సో ఇంటికి వెళ్ళాక చూద్దాం, వాడి కార్స్ కూడా చూపిస్తాను. సో మీరైతే ఖచ్చితంగా కార్ కొనండి, మీకైతే చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఇంతకు మించి ఎక్కువ సజెస్ట్ చేయను. సో డెఫినెట్లీ చూసే 10 members ఎవరైతే నా వీడియోస్ చూస్తారో ఆ 10 members చెప్తున్నా, ఖచ్చితంగా కార్ అయితే కొనండి. మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఫ్యూచర్లో ఉంటాయి. దానికి తగ్గట్టు ఉంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి, కానీ యూ విల్ గెట్ మనీ అనమాట. సో దట్స్ ఇట్ ఆఫ్ ద వీడియో గైస్. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన దగ్గర GoPro ఉంది కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.